ఇక్కడికి బలూచిస్తాన్కి రావడానికి వీలు లేకుండా ఈ పాకిస్తాన్ సైన్యం కానీ పాకిస్తాన్ పోలీస్ యంత్రాంగం కానీ ఇతర సాయుధ బలగాలు కానీ అన్నీ చేశారు. ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. అయితే బలూచిస్తాన్కి ఉన్న ఒక ప్రధానమైన బలహీనత ఏంటంటే వాళ్ళకేమీ ఎయిర్ ఫోర్స్ అలాంటిది ఏమీ లేదు. అంటే ఇప్పుడు ఏదో వాళ్ళు ప్రకటించుకుంటున్నారు రేపు స్వాతంత్రం. వాళ్ళ మీద వైమానిక దాడులకి పాకిస్తాన్ తెగబడితే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాబోతున్నాయి? మొదటిగా చర్చలో పాల్గొంటున్న పెద్దలందరికీ నమస్కారం అండి. అలాగే ప్రేక్షకులకు కూడా శుభోదయం. బలూచిస్తాన్ విషయంలో వచ్చే ముందు మొదటిగా ఇక్కడ ఈ అంశాలు ఉన్నాయి కదా, కొన్ని ఈ టర్కీ ఇంకా వీళ్ళు కూడా ఉన్నాయి కదా. ముఖ్యంగా ఇక్కడ చూడాల్సిన అంశం ఏంటంటే యుఎస్ మీద నమ్మకం పోయింది. యుఎస్ వాళ్ళ డిఫెన్స్ అంబ్రెల్లా కింద వచ్చే వాళ్ళకి ఇప్పుడు ఎవరికి ఏ దేశాలకి నమ్మకం లేదు. అందు గురించి World War II తర్వాత కూడా అసలు పీస్ నేషన్ గా ఉండే జపాన్ కూడా వాళ్ళ ఫైటర్లకి వాటిలకి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారు. భారతదేశం అలాగే మిగతా దేశాలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. సౌదీకి కూడా బాగా అర్థమైంది ఈ విషయము. సో అందు గురించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మిగతా వాళ్ళ వైపు చూస్తున్నారు, మిగతా పార్ట్నర్ల కేసు చూస్తున్నారు. యూరోప్కి వెళ్దామా అంటే యూరోప్ వాళ్ళు మొదటిగా ఇప్పుడు రష్యాతో వాళ్ళు దీంట్లో యుద్ధంలో ఉన్నారు గత 4-5 సంవత్సరాల నుంచి. ఇంకా మిగిలిన ఆప్షన్లు ఏమున్నాయి వాళ్ళకి? సరే, పాకిస్తాన్ వాడికి ఎప్పుడు కావాల్సిన ఒక చిప్ప పట్టుకుని వెళ్తూ ఉంటాడు కాబట్టి పాకిస్తాన్ ఏదో న్యూక్లియర్ పవర్ అంటున్నాడు కాబట్టి వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. ఇంకొకళ్ళు చూసుకుంటే టర్కీ. ఇదే అంటే టెక్నాలజీ పరంగా డ్రోన్స్ కానివ్వండి, కొన్ని నేవీ పరంగా కానివ్వండి, టర్కీ కొంచెం అడ్వాన్స్. అయితే ఇక్కడ అంశం చూడాల్సింది ఏంటంటే ఈ ఒప్పందం ఏం కొత్తదేం కాదు. సౌదీకి పాకిస్తాన్కి ఆల్రెడీ జరిగిన ఒప్పందం ఉంది. అయితే ఆఫ్ఘనిస్తాన్లు లేకపోతే బలూచ్లు వీళ్ళ మీద యుద్ధం చేస్తూ ఉంటే వీళ్ళు ఏం మాట్లాడలేదు సౌదీ వాళ్ళు. అలాగే ఇరాన్ వాళ్ళు హౌతీలు పాకిస్తాన్ మీద ఇరాన్ మీద అటాక్ వీళ్ళ సౌదీ మీద అటాక్ చేస్తుంటే పాకిస్తాన్ ఏం మాట్లాడలేదు. అంటే ఏదో మీడియాకి చూపించడానికి బాగానే ఉంది కానీ ఆన్ ద గ్రౌండ్ ఇది వర్కౌట్ అవ్వట్లేదు. యాక్చువల్లీ సౌదీ కూడా పరోక్షంగా ఇస్లామిక్ రాడికలిజంకి కాంట్రిబ్యూట్ చేసింది. ఇప్పుడు అది సౌదీ వాళ్ళకి వచ్చిన సమస్య. పాకిస్తాన్కి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు. అందు గురించి ఆర్మీ వీళ్ళని పంపించి ఆ బాడీ షాపింగ్లో పంపించుకుని వాళ్ళ ద్వారా వచ్చే డబ్బుని వీళ్ళు ఏదో రొటేషన్ చేసుకునే పనిలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు టర్కీ వాళ్ళకి వచ్చిన సమస్యల్లో ఏంటంటే ఇన్ఫ్లేషన్ చాలా విపరీతంగా పెరిగిపోయింది. వాళ్ళకి టూరిజం కూడా తగ్గిపోయింది. దాంతోపాటు ఇజ్రాయెల్ వాళ్ళు కూడా టార్గెట్ చేయబోతున్నారు. సో అందువచ్చి ఇటువంటి సమస్యల వల్ల వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు. కానీ యాక్చువల్లీ టర్కీకి సౌదీకి మధ్య అంటే ఈ సున్నీ ముస్లిం వరల్డ్లో మేము గొప్ప అంటే మేము గొప్ప అనే కాంపిటీషన్ కూడా ఒకటి నడుస్తుందండి. సో వీటిలో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ పాకిస్తాన్లో అంతర్గతంగా సమస్యలు, బలూచ్ సమస్యలు చాలా విపరీతంగా పెరిగాయి. వీళ్ళు 11th ఆగస్టునే ఎందుకు ఎంచుకున్నారు అనేది చూస్తే మనము 11th ఆగస్ట్ 1947లో బ్రిటిష్ వాళ్ళకి ఖాన్ ఆఫ్ కలత్కి ఒక ఒప్పందం జరిగిందండి. అంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఫ్రీడమ్ వచ్చేసినట్టు అనేది. సో అప్పటి నుంచి కూడా వాళ్ళు 11th ఆగస్ట్ని వాళ్ళ ఫ్రీడమ్ అంటే ఇండిపెండెన్స్ డేగా జరుపుకుంటున్నారు. దీంట్లో కొత్తదేం లేదు. అయితే వీళ్ళు అంటే పాకిస్తాన్ ఎప్పుడు భాగం కాదు ఈ బలూచిస్తాన్ ప్రాంతం. కానీ 1948లో మొత్తం ఫోర్సెస్ అన్ని తీసుకొచ్చి వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే ఆ కింగ్ ఆఫ్ కలత్ ఎవరైతే ఉన్నారో ఆయన మెడ వంచి ఒప్పందం చేసుకుని ఆ ప్రాంతాన్ని లాక్కున్నారు. అయితే బలూచిస్తాన్ ప్రాంతం చూస్తే మొత్తం పాకిస్తాన్లో చూసుకుంటే 43.7 మొత్తం ఆ ప్రాంతం ఉండేది జియోగ్రఫికల్లీ. న్యాచురల్ రిసోర్సెస్, ఆయిల్, గోల్డ్, ఇంకా మినరల్స్ అవన్నీ ఆ ప్రాంతంలో ఉన్నాయి. సో కానీ వీళ్ళ పాపులేషన్ 1.5 crores. పాకిస్తాన్ వాళ్ళు మొత్తం మీద ఎక్కువ పంజాబ్ ఈ ప్రాంతంలో ఎక్కడైతే ఉందో మొత్తం ఆ అంతా వాళ్ళకి వచ్చే పాపులేషన్ 15 crores.
అయితే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ ఎక్కువ ఇక్కడి నుంచి వస్తున్నాయి, కానీ వీళ్ళ మీద నిత్యావసరాలు కూడా స్కూల్లో లేకపోతే హాస్పిటల్ ఇవేం లేకపోవడంతో వీళ్ళు తిరగబడ్డారు, అన్ని విధాలు తిరగబడ్డారు. అంటే ఆయుధ పోరాటాలు చేస్తున్నారు శాంతియుతంగా. మెహరన్ బలూచ్ అనే ఆవిడ కూడా, వాళ్ళు కూడా పోరాడుతున్నారు. వీళ్ళు క్రమేపీ ఏంటంటే అక్కడ డెమోగ్రఫిక్స్ చేంజ్ చేసే పనిలో పాకిస్తాన్ వాళ్ళు పడ్డారు, ఎస్పెషల్లీ కరాచీ ఈ ప్రాంతంలో వాళ్ళు. సో అందు గురించి వాళ్ళకి కడుపు మంట వచ్చి మా ప్రాణాలు ఉంటే ఉన్నాయి పోతే పోయాయి అని తిరగబడుతున్నారు. సో వాళ్ళకి మీరు చెప్పినట్టు ఎస్, వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ పరంగా ఎయిర్ పవర్ పరంగా వాళ్ళకి ఏం లేదు, కానీ ఎక్కడెక్కడ వెతుకుతారు? అన్ని కొండ ప్రాంతాలు లేకపోతే మిగతా ఈ ప్రాంతాలు కదా, ఎక్కడ వెళ్ళి ఎవరిని అటాక్ చేస్తారు అక్కడ? వీళ్ళేంటి సూసైడ్ అటాక్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఎప్పుడైతే సూసైడ్ అటాక్ చేయడానికి ఉన్నారో, పాకిస్తాన్కి ఆల్రెడీ వాళ్ళకి తినడానికి కూడా తిండి లేక అందరి దగ్గర అప్పులు తెచ్చుకుని చేస్తున్న వాళ్ళు ఎన్ని రోజులని వాళ్ళు యుద్ధం చేయగలుగుతారు? సో కాస్ట్ ఆఫ్ వార్ విపరీతంగా పెరుగుతుంది. వీళ్ళు దేనికైనా తెగించారు. పాకిస్తాన్లో వాళ్ళు అలా ఉన్నారా? పాకిస్తాన్లో వాళ్ళ సోల్జర్స్ అలా ఉన్నారా? వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు పిఓజేకేలో చూడండి, మిగతా ప్రాంతాల్లో కూడా చూస్తే వాళ్ళ ఆర్మీ వాళ్ళ యూనిఫామ్లు ఏవైతే ఉన్నాయో ప్యాంట్లు తీసి బయట ఆరేస్తున్నారు. అంటే దానికి ఏంటి వాళ్ళకి, అరే మీరు మా దగ్గరకు వస్తే మిమ్మల్ని ఇలా చేస్తామని ఒక ఇండికేషన్ ఇస్తున్నారు. అటువంటి దాంట్లో ఇంకా ముఖ్యంగా చూసుకోవాల్సిన అంశము చైనా వాడి పరిస్థితి ఏంటి? ఆల్రెడీ ఈ సిపెక్లో వాళ్ళు దగ్గర దగ్గర $42 బిలియన్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు, విపరీతమైన నష్టాల్లో ఉన్నారు. గ్వాదర్ పోర్ట్ దగ్గర వాళ్ళు అక్కడ దాన్ని దాంట్లో ఏదైనా చేద్దాం అనుకుంటున్నారు, ఏమి చేయలేకపోతున్నారు. ఈ మలక్కా నుంచే వాళ్ళకి 83% ఎగుమతులు దిగుమతులు. అది మనం దాన్ని చోక్ చేస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి? చైనా వాళ్ళకి ఆ భయం చేతే కదా ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ స్టార్ట్ చేసింది. సో అందు గురించి ఏంటంటే ఈ బలూచిస్తాన్లో ఉండే సమస్య చైనాకి ఎక్కువ అవుతుంది. పాకిస్తాన్ వాడు ఇలాగే యుద్ధాలు ఏదో చేసుకుంటూ ఉంటారు, కానీ ఈ తీవ్రతకి మన భారత్ మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ 2017లో అనుకుంటా మోదీ గారు ఇండిపెండెన్స్ డే స్పీచ్లో ఈ బలూచిస్తాన్ గురించి వారు ప్రస్తావించడం జరిగింది. అంటే మనం డైరెక్ట్గా వాళ్ళకి సపోర్ట్ చేయకపోయినప్పటికీ కూడా వాళ్ళది సాయుధ పోరాటాలు, వాళ్ళకి సంఘీభావం చెప్పడం మాత్రము మనం చేస్తూనే వచ్చాము. ఇంటర్నేషనల్ ఫోరమ్స్ లో కూడా వాట్ ఈస్ యువర్ సే? ఇజ్రాయెల్ భారతదేశం నేరుగా ఒక అంగీకారానికి వచ్చే అవకాశం ఉందా? పరోక్షంగా ఒకరికొకరు సహకరించుకునే సూచన ఏమన్నా కనిపిస్తోందా? అంటే ఇజ్రాయెల్తో వాళ్ళకి దే ఆర్ వెరీ క్లియర్ ఆన్ దేర్ టార్గెట్. పాకిస్తాన్ని ఒక టార్గెట్, టర్కీ ఇంకో టార్గెట్ వాళ్ళకి. సో అందు గురించి వాళ్ళు కూడా అంటే ఇంటెలిజెన్స్ లేకపోతే హైటెక్ వెపన్స్ సైడ్ ఏమైనా సపోర్ట్ చేసే అవకాశం అయితే ఉంది, కానీ దాని గురించి ఇంకా క్లియర్ కట్ స్టేట్మెంట్ ఎక్కడ రావడం లేదు. దానికి ఎలా చేస్తారంటే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా చేసే అవకాశం తప్పకుండా ఉందండి. రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అంబాసిడర్ గారు 2-3 అంశాలు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రపంచ పోలీస్ స్టాండ్ ఏంటి అండ్ ఇరాన్ స్టాండ్ ఏంటి? మూడోది మీరు ఇందాక M³ గురించి చెప్పారు, నేను H³ గురించి కూడా మాట్లాడుతున్నాను. హమాస్, హూతీస్ అండ్ హెజ్బుల్లాస్ వీళ్ళు ఏ రకంగా వ్యవహరించబోతున్నారు? ఒకవేళ ఇఫెటాల్ యుద్ధం అనివార్యం అయ్యి బలూచిస్తాన్ మీద దాడికి పాకిస్తాన్ తెగబడితే ఆ 2 దేశాలు కలుస్తున్నాయి. ఇరాన్ ఏ రకంగా వ్యవహరించబోతుంది? ఇంకా ఇస్లామిక్ నేషన్స్లో బయట ప్రపంచం ఒప్పుకోకపోయినా అణ్వాయుధాలు ఉన్న దేశంగా ఇప్పటికే దాన్ని కన్సిడర్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ని కూడా కన్సిడర్ చేస్తున్నారు వెస్ట్ ఏషియాలో. సో ఈ అణ్వాయుధాలు ఉన్న దేశాలు అక్కడ తెగబడితే వెస్ట్ ఏషియా ఎలా కాబోతోంది అండ్ పాకిస్తాన్ రోల్ ఏంటి? M³ H³ ఎలాంటి రోల్ ప్లే చేయబోతుంది?